అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి తెలంగాణ ప్రజలందరికీ కూడా వందనాలు. ఈరోజు రకరకాల అంశాలు మన ముందుకు వస్తూ ఉన్నాయి. వార్తాపత్రికలలో కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. అందులో ప్రధానంగా మన లోకల్ బాడీకి సంబంధించిన స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందన్నట్టుగా గ్రామాలలో మరి ఎన్నికలకు సంబంధించి నిర్వహణ ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి విషయాన్ని కూడా మనం అన్ని చోట్ల అన్ని వార్తాపత్రికలలో చూడడం జరిగింది. మరి వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలు పెడుతుంది ప్రభుత్వం అంటే ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉన్నటువంటి బీసీలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాన్ని స్పష్టత ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఇప్పటివరకు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరం కూడా కూర్చొని చర్చించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది. ఏమని? బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 42% అనేటటువంటిది ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ అనుకున్నదన్న విషయం ఇప్పటివరకు స్పష్టత లేదు. మరి బీసీల జనాభా 42% అని లెక్క కట్టే కన్నా ముందే వాళ్ళకి ఎట్లా తెలిసిందన్నటువంటి విషయంలో స్పష్టత లేదు. ఆనాడు ఎన్నికలకు వెళ్ళేటటువంటి హడావుల్లో చాలా వాగ్దానాలు చేసినారు వాళ్ళు. అందులో ఇది కూడా ఒకటి వాళ్ళు చేయడం జరిగింది. ఇవాళ మరి 42% అంటే ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తూ ఉంటే బీసీ జనాభా సగానికన్నా ఎక్కువ ఉందని రమారమి మనం చెప్తూ ఉంటాం. అంటే అది 50% కావచ్చు, 60% కావచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఎంత ఉన్నదన్నది ఎవరికి తెలియనటువంటి విషయం. కానీ 42% అని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్పిందన్నది ఇప్పటివరకు ఎవరికి అంతుపట్టని విషయం. సరే చెప్తే చెప్పారు, కానీ మరి ఆ 42% కూడా ఇవ్వకుండా మీరు ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తున్నారా? ఈ ప్రశ్న ఇవాళ అందరి మెదడులో కూడా ఉన్నటువంటి పరిస్థితి. మేము తెలంగాణ జాగృతి నుండి గత సంవత్సర కాలంగా బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలను ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని పెట్టాలనేటటువంటి డిమాండ్ మేము తీసుకున్నాం. అదేవిధంగా 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ ఇస్తామని చెప్పారు. మరి 3 సార్లు అసెంబ్లీ జరిగింది, బీసీలకు మాత్రం 20,000 కోట్లు పెట్టలేదు. మరి ఇప్పుడు స్థానిక సంస్థలు దగ్గరికి వచ్చినాయి, 42% ఇస్తా అన్నది ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం మాకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పినట్టుగా 42% ఇవ్వకుండా ముందుకు వెళ్ళే ప్రసక్తే లేదు. మిమ్మల్ని మేము వెళ్ళనీయం. ఎక్కడికక్కడ మండల కేంద్రాల్లో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, అన్ని చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు చేస్తాం. మీరు 42% కాకుండా బీసీల వాటా మాట్లాడకుండా ఎన్నికలకు వెళ్తే మాత్రం కార్యాచరణ చాలా స్పష్టంగా, చాలా షార్ప్గా, పెద్ద ఎత్తున రియాక్షన్ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి వాళ్ళు ఇక్కడ కలిసినటువంటి బీసీ ఎంబీసీ సంఘాలు అందరం కూడా కలిసి మాట్లాడుకున్నది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వానికి మనం ఒక హెచ్చరిక జారీ చేద్దాం. మీరు చేసేటటువంటి ప్రయత్నం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే, బీసీ జనాభా ఎంతుందో తెలంగాణ ప్రజలకు చెప్పినాక మాత్రమే, దాని మీద మీరు ఎట్లా ముందుకు పోతారనే స్పష్టత ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఎన్నికల గురించి ఆలోచన చేయాలి. అంతవరకు స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రభుత్వం ఆలోచన చేయకూడదు. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. రెండవది, జనవరి 3 నాడు సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉన్నది. మరి ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ఒక భారీ సభను మేము పెట్టబోతూ ఉన్నాం. ఆ సభలో అన్ని బీసీ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి ప్రతినిధులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఆనాడు ఇంకా స్పష్టంగా మా కార్యాచరణ కూడా మేము చెప్తాం. బీసీ డెడికేటెడ్ కమిషన్కి సంబంధించిన సమయం 30వ తారీఖు నాడు అయిపోతూ ఉన్నది. మరి 30వ తారీఖు నాడు ప్రభుత్వానికి వారు నివేదిక ఇస్తామని చెప్తున్నారు. ఆ నివేదిక అంశాలు బయటపడ్డ తర్వాత తప్పకుండా 3వ తారీఖు నాడు పెట్టేటటువంటి సభలో మా కార్యాచరణ ఇంకా స్పష్టంగా చెప్తాం. ఇవాళ భారతీయ జనతా పార్టీకి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు జనాభా లెక్కలు చేపట్టబోతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ జనాభా లెక్కల్లో ఖచ్చితంగా కులానికి సంబంధించిన కాలం ఉండాల్సిందే, కులగణన జరగాల్సిందే. ఇది మా డిమాండ్. దీనికి సంబంధించి కూడా అన్ని కమ్యూనిటీసు ఏకకంఠంతో చెప్తున్నటువంటిది. ఇవాళ కొంచెం ఈ ప్రెస్ మీట్ ఫార్మాట్ మారుస్తూ ఉన్నాం. నేను మాట్లాడినాను, ప్రధానమైనటువంటి అంశాలు మా అందరిది ముక్తకంఠంతో కోరుకునే మేము చెప్పినాం. కానీ ఏ సంఘం ఆ సంఘం
ఒక 30 సెకండ్స్ వాళ్ళ కమ్యూనిటీ పేరు చెప్తారు, వారి అంశం చెప్తారు. ఆ విషయాన్ని కొద్దిగా మన పత్రికా మిత్రులందరూ కూడా ఓపికతో వినవలసిందిగా నేను కోరుతూ